శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 720 పేజీలోని 49వ అధ్యాయం 72వ నుంచి ఈరోజు చదువుతున్నాము. కోటి జన్మల పుణ్యముంటేనే సాధువులతో కలయిక, సత్పురుషులతో సమాగమ సుఖం లభిస్తుంది. దానితోనే భక్తి వికసిస్తుంది. మనమందరం ప్రవృత్తి తత్పరులం, అంటే ప్రపంచ విషయాలలోనే ఆసక్తి కలవారం, నివృత్తిని ఎరుగం. ఇటువంటి మనోవృత్తి ఉంటే దాన్ని భక్తి అని ఎలా అనగలం? మన భక్తి ఎలా అభివృద్ధి చెందుతుంటే మన ప్రాప్తి కూడా అలా అధికమవుతుంది. ఇది ఎప్పటికైనా నిశ్చయంగా జరిగి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మనం అహర్నిశలు విషయభోగాల కొరకే సాయి వద్ద కూడా గనుక మనకు లభించేవి కూడా మరి అవే. పరమార్థాన్ని కోరుకునే వారికి పరమార్థం లభిస్తుంది. ఇప్పుడు సోమదేవస్వామి అనే పేరు గల మరొక వ్యక్తి గురించి, ఇతడు సాయిబాబాను ప్రత్యక్షంగా పరీక్షించాలని షిరిడీ వెళ్ళాడు. క్రీశకం 1906వ సంవత్సరంలో ఇతడు ఉత్తర కాశీలో ధర్మశాలలో ఉండగా భాయి అనే గృహస్థుని కలిశాడు. ఈ భాయి ప్రసిద్ధి చెందిన క్రీస్తు కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సోదరుడు. అతడు బదరి కేదార్ యాత్ర చేస్తుండగా మార్గంలో ఈ స్వామిని కలిశాడు. బదరి కేదారాల మార్గాన్ని వదిలి బాయి కిందకు దిగాడు. దారిలో అక్కడక్కడ విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన స్థలంలో బస చేసిన ప్రయాణికులు కనిపించారు. ఈ స్వామి వారిలో ఒకరు. ఇతడే తర్వాత హరిద్వార స్వామి అని ప్రసిద్ధుడయ్యాడు. ఇతడు బాబా ప్రభావానికి లోనయ్యాడు. అతనిదే ఈ కథ. ఇది బోధప్రదమై బాబా స్వరూపాన్ని విశదపరిచి శ్రోతలకు ఆనందాన్ని కలిగిస్తుంది. భాయి ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళగా దారిలో స్వామీజీ కలిశాడు. వారు అలా సహజంగా ముచ్చటించుకుంటుండగా వారికి ఒకరికి అభిమానం కలిగింది. గంగోత్రికి కింద భాగాన స్వామి ఉత్తర కాశీలో ఉండగా డెహ్రాడూన్ నుండి 70 కోసుల దూరంలో అక్కడ వీరిద్దరికీ పరిచయం కలిగింది. ఉదయాన స్వామి చెమ్ము పుచ్చుకొని బహి ప్రదేశానికి వెళ్ళాడు. బాయిజీ కూడా అదే పని మీద అదే చోటుకి వెళ్ళాడు. ఆ ఇద్దరు మొదట ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత దారిలో పరస్పరం కలుసుకున్నారు. ఒకరికి ఒకరు కుశల సమాచారాలను సుఖ సంతోషాలతో ముచ్చటించుకున్నారు. అలా వారు మాట్లాడుకుంటుండగా వారిలో ప్రేమ కలిగింది. వారి నివాస స్థలాలను అడిగి తెలుసుకున్నారు. మీరు హరిద్వార్లో ఉంటారు, మేము నాగపూర్లో ఉంటాం. ఆ వైపుకి ఎప్పుడైనా రావడం జరిగితే మీ దర్శనాన్ని కలిగించండి. అటువైపు యాత్రకు వచ్చినప్పుడు మా గృహాన్ని పావనం చేయండి. మీ దర్శనాన్ని మరల కలిగించి మా అల్పస్వేమను స్వీకరించండి. మీరు మమ్మల్ని గుర్తుంచుకోవాలి. మీ చరణస్పర్శ మా ఇంటికి కలగాలి. ఇదే నా విన్నపం. నారాయణుడు నా కోరికను తీర్చుకాక అని భాయి అన్నాడు. 90వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తాం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.